ఒకే ఒక్క రాత్రి వర్షం పడితేనే అత్తలాకుతలమైపోతోంది. 12 గంటల పాటు తేలికపాటి వర్షం కురిస్తేనే భాగ్యనగరం మునిగిపోతోంది. కాలనీలు వర్షపు నీటిలో మునిగిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ఇక్కడ రోడ్డు ఉండాలే అనుకునేంతగా రోడ్లపైనే వరద నీరు వాగై పారుతోంది. నాలాల గుండా వెళ్లాల్సిన వర్షపు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఫలితంగా వర్షం అంటేనే మహానగర వాసులు వణికిపోతున్నారు. ఇటు ప్రభుత్వాలు అటు జీహెచ్ఎంసీ ఏటికేడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా వర్షాకాలం రాగానే ఆ కోట్లన్నీ నీటిపాలవుతున్నాయి. లేక్ సిటీ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం కన్ను పడితే కబ్జా, ఖాళీ స్థలం కనిపిస్తే ఓవర్ నైట్ 4 ఫ్లోర్ల హైట్తో ఓ కట్టడం తెల్లారేసరికి దర్శనమిస్తోంది. రాజకీయ పార్టీల నేపథ్యం, అధికారుల అండదండలతో కబ్జా కోరులు చెరువులను చెరబట్టి హైదరాబాద్ను కాంక్రీట్ జంగల్గా మార్చేశారు. చెరువు శిఖం భూమిలోనే నిర్మాణాలు చేపట్టి ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండేదన్న ఆనవాలే లేకుండా చేసేస్తున్నారు. చెరువులన్నింటినీ పూర్తి చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టేసరికి వర్షపు నీరు ఎటు వెళ్లలేక పల్లం ఎటంటే అటు వెళ్లి లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోతున్నాయి. ఒకప్పుడు వర్షం కురిస్తే నిమిషాల్లో మాయమయ్యే నీరు ఇప్పుడు వర్షం కురిసిన తర్వాత రోజుల తరబడి కాలనీల్లోనే ఉంటోంది. నీరు వెళ్లే చెరువులు పూడుకుపోవడంతో కాలనీల చెరువులను తలపిస్తున్నాయి. ఒకప్పుడు చెరువులే ఇప్పటి కాలనీలు అయ్యాయని, అందుకే హైదరాబాద్కు ఈ పరిస్థితి దాపురించిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మహానగర నీటి అవసరాలు తీర్చేందుకు నవాబుల కాలంలోనే పక్కా ప్రణాళికతో నగరానికి నలువైపులతో పాటు నగరం మధ్యలో కూడా చెరువులు ఉండేలా ఆనాటి ప్రభువులు ప్రణాళికలు రచించారు. అందుకు అనుగుణంగానే నలువైపులా అనేక చెరువులు ఉండేవి. ఒకప్పటి నగరం మహానగరమైంది. మహానగరం కాస్త విశ్వనగరంగా రూపాంతరం చెందింది. జనాభా పెరిగిపోవడంతో భూమి విలువ కూడా పెరుగుతూ పోయింది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న చెరువులపై కబ్జాకోరుల కన్ను పడి నగరమే మునిగిపోయే పరిస్థితి దాపురించింది. ఇక నాలాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మురుగునీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన నాలాలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది ఏదో ఒక్కరోజో ఒక్క ఏడాదో జరిగింది కాదు. దాదాపు 25 ఏళ్లుగా అటు చెరువులు ఇటు నాలాలు కబ్జాలకు గురికావడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. దీంతో హైదరాబాద్లో ముంపు ప్రాంతాలు పెరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఏదో ఒకరోజు హైదరాబాద్కు మహా విపత్తు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా గత 4 నెలల నుంచి హెచ్ఎంటీవీ చెరువు గుండె చెరువు అన్న నినాదంతో ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. ఒకప్పటి చెరువులు ఎలా ఉండేవి, ప్రస్తుతం ఎలా ఉన్నాయన్న విషయాలను ప్రజల కళ్లకు కట్టింది. మెజారిటీ చెరువులు కబ్జాలకు గురయ్యాయని, ఉన్న చెరువులు కాలుష్య కాసారాలుగా మారిపోయాయని హెచ్ఎంటీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. చెరువులను కాపాడాలనే లక్ష్యంతో హెచ్ఎంటీవీ చెరువు గుండె చెరువు కథనాలకు ప్రభుత్వం నుంచి కూడా స్పందన వస్తోంది. ఇటీవల హైడ్రాను ఏర్పాటు చేసి చెరువుల వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది.
ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు పూర్తి స్థాయిలో మేల్కోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పర్యావరణవేత్తలు హెచ్ఎంటీవీ చెరువు గుండె చెరువు కార్యక్రమం వేదికగా పలుమార్లు హెచ్చరించారు. ముప్పుతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని, వీలైనంత త్వరగా ఆ చెరువులను పునరుద్ధరించకపోతే హైదరాబాద్ మునగక తప్పదంటున్నారు. చెరువులను కాపాడుకుందాం, నగరాన్ని ముంపు నుంచి బయటపడేద్దాం.